ఇప్పుడు మన దగ్గర కేవీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పటికే కేటీఆర్ గారిది ఏసీబీ ఏసీబీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులలో కూడా ఈ కార్ ఫార్ములా రేస్లో కూడా కుంభకోణం జరిగిందనే కోణంపై వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అయితే ఒంటరిగానే రావాలి, న్యాయవాదులు ఎవరిని కూడా తీసుకురావద్దని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక అర్ధగంట సేపు కూడా ఆయన బయట నిలబడటం చూసాం. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఫార్ములా కార్ రేస్ ఒక కుంభకోణం జరిగిందా జరగలేదా, దానిపై ఎలాంటి కోణంలో వీళ్ళు ఉన్నారు, చేసారా, లేకపోతే జైలుకు పంపించే అవకాశం ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు బయట. దానికి మీరు ఏమంటారు? అంతా ఇది డైవర్షన్ పాలిటిక్స్. 6 గ్యారంటీ అమలు లేక, అవి చేయలేని చేతగాక, అవి ప్రజలకు కేటీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రజలకు అందుతలేదు, ఇచ్చిన హామీలు నెరవేరట్లేదు, 6 గ్యారంటీ ఇవ్వట్లేదు అన్నదాని మీద కేటీఆర్ గారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ప్రజలతో నాయకుడు, ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకత్వంతో కేసీఆర్ ఆలోచన విధానంతో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ 6 గ్యారెంటీలు ఇయ్యలేని చేతగాని తనంతో, చేతగాని దద్దమ్మ ఇలా ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, మాట అనడం నాకు ఇష్టం లేదు, కానీ తన చేసే చేష్టలు కనవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఈ ఫార్ములా కార్ రేసు అసలు ఏమన్నా జరిగిందంటారా? కుంభకోణం ఏమన్నా జరిగిందంటారా? మీరే నేనేమంటున్నా, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నా. ఈ కుంభకోణం జరిగిందా జరగలేదా అన్న దాని గురించి చర్చకు పోతలేదు. కావాల్సుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేటీఆర్ను ప్రజలకు దగ్గర అవుతుండు, విషయాలు చెప్తుండు, 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు అని నిలదీస్తుండు కాబట్టి తీసుకుపోయి జైలు వేయాలా అన్న దాని మీద. అది అవుతుందాకా. ఇప్పుడు దేశంలోనే రాష్ట్రాలు పోటీ పడతాయి రేసింగ్. దాన్ని మన రాష్ట్రం తెచ్చి ఆయనకున్న క్యాపబిలిటీని ఈ రాష్ట్రానికి తెచ్చి చేసిండు. ఒక దేశానికి గొప్పగా ఏర్పాటు ఉండడానికి చేసిన ప్రోగ్రాం అది. అట్లాంటిది దాన్ని పక్కన పెట్టి ఏదైనా వేయాలి. ఇప్పుడు ఓటుకు లోటు అప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న టీడీపీలో ఉన్నాడు, ఆయన దొరికిండు. ఓకే, అట్లా దొరికిండు కాబట్టి అట్లా జైలుకు పంపించారు కాబట్టి, అంటే బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కదా అది. ఇప్పుడు కేటీఆర్ని కూడా అలా పంపించాలని అనుకుంటున్నారా? కేవలము దాని ఉద్దేశంగానే, కేవలము ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ అంతా కలిసి వాళ్ళ 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 ప్లాన్ పకడ్బందీ అంటే కేటీఆర్ను జైలుకి పంపాలనేది టార్గెటే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. కేటీఆర్ను పంపాలి. గతంలో కూడా కవితక్కను పంపిర్రు, పోయింది. ఏమైంది? భయపడం. తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన పార్టీ. జైళ్ళు కానీ బెయిళ్ళు కానీ ఏవి కొత్త కాదు. మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు భయపడేది లేదు, దేనికి వణికేది లేదు. దేనికైనా సవాలు ఎదుర్కోవడానికి, ప్రజల సమస్య కోసం, ప్రజల పోరాడే సమస్య కోసం దేనికైనా సిద్ధమే కేటీఆర్ గారు. ఎప్పుడు కూడా భయపడాయనే. ఈ ఏదేమంటారు, తాకాటి చప్పుల్లా ఏమంటారు కదా, ఈ చప్పులకు ఏమి భయపడేది లేదు, దేనికి ఇబ్బంది లేదు. దేన్నైనా సవాల్గా, లీగల్గా, గవర్నమెంట్గా ఎట్లా చేయాలనేది. అంటే పోయిన ఒక 10 సంవత్సరాలు కూడా పరిపాలన జరిగింది, బీఆర్ఎస్ పరిపాలన జరిగింది. ఆ పరిపాలనలో చాలా వరకు మీరు అందరూ కూడా వచ్చిన డబ్బులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా దోచుకున్నారు. ఇప్పుడు మా దగ్గర ఖజానా లేదు, బ్యాంకులలో ఖజానా లేదు, మేము ఇయ్యనీకి లేదు అని అంటున్నారు. అంటే వాళ్ళు చేసే పరిపాలనకి డబ్బు లేదంటున్నారు కదా, దానికి మీరు ఏమంటారు? ఇలా గ్రామాలల్లో ఎందుకు పాపానికి ఓటేసినాం రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? వ్యతిరేకత కాదు, 10 ఏళ్ళు మేము పరిపాలనలో ఎవరికి ఏం అందాలి, ఏ వర్గాలకు అందాలి, ఏం చేయాలన్నది ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. ఒక విజన్తో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అల్లాటప్పగా పార్టీలకు వెళ్ళి ఇట్లకి వచ్చి అట్లకి వచ్చి గ్యారెడ్ మాటలు చెప్పిన కేసీఆర్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్క ఉట్టేనే మాటలు మాట్లాడి సబ్జెక్టు లేకుండా, అవగాహన లేకుండా, ఐడియా లేకుండా, ఆ ఐడియా ప్రజలకు ఏం చేయాలనేది ఒక ఇంతవరకు ఈ రోజు వరకు ప్రజలకు ఏం చేయాలి ప్రభుత్వం చేయలేదు. ఆయన అంటుండు కదా, ఏం చేసినది ప్రజలకు తెలుసు. అంతకంటే ఎక్కువ చేసి నువ్వు పేరు తెచ్చుకో. ఎవరు వద్దన్నారు ఇక్కడ? ఇప్పుడున్న ముఖ్యమంత్రి నీకు ప్రజలు పట్టం కట్టదు కదా. ప్రజలకు ఏ అనుకూలంగా అయితే నువ్వు చేయాలో దాని వైపున నువ్వు ప్రజలకు బెనిఫిట్ అయ్యే ప్రోగ్రామ్ చేయి. ఎవరు వద్దన్నారు? ఇలా కేటీఆర్ పంపడము, కేసీఆర్ ఫ్యామిలీ మీదనే పడడము, రాజకీయం అంతా ఎటు తిరుగుతుందంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి, దేశం చూస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రం మీద ఫోకస్ చేసి కుటుంబ రాజకీయాలు, అంటే ఒక కుటుంబం మీద టార్గెట్ పెట్టుకొని చేస్తుండు. ప్రజలను దేనికి గెలిపించిందండి? ప్రజలు దేనికి గెలిపించిర్రు? ప్రజలు మంచి చేస్తాడో కొత్త మార్పు అని గెలిపించిర్రు. నువ్వు దాన్ని డెవలప్మెంట్ చేయి, ప్రజలకు అందించు. ప్రజలకు కొత్త ఇప్పుడు 6 గ్యారెంటీలు అడుగుతూనే కదా కేటీఆర్ లోపలి పంపాలన్నదే ప్రోగ్రాం పెట్టుకున్నది ఆయనే. 6 గ్యారెంటీలు అన్నీ నెరవేరుతాయని అనుకుంటున్నారా ఈ 5 సంవత్సరాలు? ఇంకా 4 సంవత్సరాలు మిగిలిందా 4 సంవత్సరాల కాలంలో?
ఈ 4 సంవత్సరాలు ఉంటాడా మధ్యలో పోతాడా అనేది తన భయంలో ఉన్నాడు. ప్రజలంతా ఒకవైపు పోదనే భయంలో ఉన్నారు. ఎందుకు బాధ ఉన్నాడంటే ఇలా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనంత స్పందన ఉంది గ్రామాలలో. ఓకే. అసలు తరలి వస్తుర్రు. ఎందుకు ఈ పాపం చేసినాము, అనవసరంగా ఆ ఉన్న ఇంత పర్సంటేజ్ కూడా ఎందుకు ఈ తప్పు పని చేసినాము అని చెప్పి బాధపడతారు ప్రజలు. ఇలా చెప్పుకోవడానికి అసలు వద్దామని భవన్కు కానీ ఏడ మీటింగ్ కానీ ఉరికొస్తారు ప్రజలు. ఎందుకోసము అనవసరంగా మేము డిసిషన్ రాంగ్ తీసుకున్నాము. కొంతమంది ప్రజలు రాంగ్ డిసిషన్ తీసుకున్నాము, అనవసరంగా ఏదో జరుగుతుంది అనుకున్నాము, మార్పు అనుకున్నాము, మార్పులో డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇంత దౌర్భాగ్యంగా జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి వాళ్ళు కొత్తగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఉండాలి. గల్లీ గల్లిన రేపు చూడండి, ఇంకా ఇలా చెప్పడం కాదు, ఇలా ఏదో చెప్పడం కాదు, రేపు 42% రిజర్వేషన్ స్థానికలు ఆయన ఏదో మాటలు చెప్పొచ్చింది కదా, 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తాను మొన్న మాట్లాడిండు. మొన్న కవితక్క గారు మీటింగ్ పెట్టింది ఇందిరా పార్క్లో. ఇప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడిపిస్తుండు బీసీలకు. ఆమెకి ఎందుకు మాట్లాడడం అనేది ఆమెకు ఎందుకు ఉండదు. ఇప్పుడు రాజ్యంగా ప్రజలకు చేయాల్సిన బాధ్యత రహితంగా ఆమె ముందుండి కొట్లాడుతున్న దశగా అంత బీసీలు ఎస్సీలు అంతా ఏకమవుతుర్రు. అరే నాయకత్వం పనిచేయాలి మన కాన్సెప్ట్ కోసం. ఒకరు వచ్చి కింద పడ్డ మనిషిని లేవట్టడం అంటే ఏంది? అవకాశం అంటే వాళ్ళకి మంచి ఆసరా ఉన్నట్టే కదా. ఇలా బీసీలను ఎస్సీలను అంతా ఒక్కటి చేసి ముందుకు తీసుకుపోయి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఇలా గ్రామాన్ని తిరగడానికి ఆమె సిద్ధమైంది. ఇలా కావాల్చుకొని ఇలా కేటీఆర్ గారిని, కవిత గారిని, ఇలా అవసరం మన హరీష్ అన్నని వాళ్ళకి కావాల్చుకొని కుటుంబ టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తుండు ఇలా రేవంత్ రెడ్డి గారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు మంచి చేసి, ప్రజలకు స్కీమ్స్ ఇచ్చి, 6 గ్యారెంటీలు అమలు చేసి ముందు పోయే ప్రయత్నం ఉండాలి తప్ప ఈ చిన్న ఈ జైలుకు పంపడము, ఆయన కక్ష సాధింప చర్య తీస్తుండు ఇలా రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా జైలుకు పోయిండు కదా, మమ్మల్ని కూడా జైలుకు పంపాలి. ఆయన ఓటుకు లోటు దొంగతనంలో జైలుకు పోయిండు. ఇలా మేము అట్లా ఏమో పోలే కదా. నిరూపిస్తే ప్రభుత్వం మేము దేనికైనా సిద్ధం అంటుండే కేటీఆర్ గారు. దేనికైనా సిద్ధం, భయపడేది లేదు. ఎందుకు భయపడాలా? దేనికి భయపడాలా? ప్రజలకు మంచి ఏమో గ్యారెంటీలు అడగడానికి భయపడాలా, బాధపడాలా? ప్రజల కోసమే కదా ఆయన అడిగేది. కాబట్టి అది ఎట్లయితే గ్రామ స్థాయిలో పోతుంది, ఆ గ్రామాలలో అవేర్నెస్ వస్తుంది, ప్రజలంతా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది నష్టం జరిగే పరిస్థితి అని జైలుకు పంపితే వేరే ఉంటుంది అన్న దాని మీద టార్గెట్ చేసిండు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసు గురించి కేసీఆర్ గారు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? చిన్న ఆయన స్థాయికి అయినా మాట్లాడు. ఒక విజన్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు, దేశానికే ఐకాన్ ఆయన. ఇలా ఆయన ఆలోచించాలనుకుంటే ఇంత టైం పట్టదు. ఆయన ఆలోచించాడు. చిన్న విషయం అది. ఇది కేటీఆర్ చూసుకుంటాడు, కవితక్క చూసుకుంటాడు, హరీష్ అన్న చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. అది ఆయన దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇంత కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి గల కారణం ఏంది? కేసీఆర్ ప్రజలకు తెలియాలి కొన్ని విషయాలు ప్రజలకు కూడా అర్థం కావాలి. ఆకలి కాకముందుకే తీసుకొచ్చి అన్ని విషయాలు తిండి పెట్టడం వల్ల ఇలా ప్రజలకు కూడా తెలియాలి. అంటే ప్రజలు కూడా మంచిందో చెడుందో తెలుసుకోవాలి. ఇలా అర్థమైంది ప్రజల పాపం అందరికీ అర్థమైంది. వాళ్ళు మనం అనవసరంగా తప్పు చేసినా మళ్ళీ రావాలి సారు, మళ్ళీ ఉండాలి కేసీఆర్, సర్కారు కారు ఉండాలి, ముందుకు వెళ్ళాలి. ఇక మనము తగ్గేదే లేదన్న దాని మీద, పుష్ప2 లెక్క తగ్గేదే లేదన్న దాని మీద సారు చాలా సీరియస్ ప్రణాళిక జరుగుతుంది. ఇలా గ్రామాలనే సార్ కలవడానికి, ఇలా రేవంత్ రెడ్డి కలవడానికి ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కలవడానికి గేట్లు తీసిపెట్టిన కూడా కలవడానికి లేదు. ఒక్కసారి ఇట్లా సార్ కలుస్తుందంటే వందలాది మంది, లక్షలాది మంది తరలి ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు కలవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఐడియాలజికల్గా పోతాడు. కాబట్టి ఈ చిన్న విషయానికి ఇలా కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. ఎప్పుడు ఏం చేయాలన్నది చాలా ఐడియా. ఒకవేళ కేటీఆర్ గారు ఈ కేసులో కనుక అరెస్ట్ అయితే వాళ్ళ ఏం చేస్తారు మీరు? మీ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు కానొచ్చు, మీ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదున్నా దానికి సిద్ధమై ఉంటాడు. మా పార్టీ కానీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఈ ఉట్టిగానే భయపట్టిస్తే భయపడటనే కాదు. ఆయనే ఉద్యమంతో జైలుకు పోయి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఆయనే. జైలు కానీ బెయిల్ కానీ కొత్త కాదు. రేవంత్ రెడ్డికి కొత్త కావచ్చు, ఆయన పోయొచ్చిండు, ఆయనకు తెలుసు. అదంతా ఆయనకు భయపడేది లేదు, సవాలే లేదు. కేటీఆర్ అన్నట్టనే భయపడడానికి సవాలే లేదు. దేనికైనా సిద్ధమే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.